హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నా దగ్గర జిమ్మిచ్చు సారీస్ ఉన్నాయన్నమాట. సో వాటిని ప్రీ ప్లేటింగ్ చేద్దాం అనేసి స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ ఈ సారీస్ కట్టుకునేటప్పుడు నాకు కొంచెం అదేమంటారంటే కరెక్ట్గా పళ్ళు కుర్చీలు రావన్నమాట. అండ్ కింద మనం చీర కుర్చీలు వేసుకుంటాం కదా, సో అది కూడా ఒకటి అటు ఇటు మిస్ అయిపోతుంది అనమాట. సో చీర కట్టుకునే ప్రతిసారి ఇట్లనే అవుతుంది. సో ఈ సారీస్ వచ్చేసి జారుతూ ఉంటాయి అండ్ కొన్ని చాలా స్టిఫ్ ఉంటాయి కదా, సో దట్ ఉండదన్నమాట. అండ్ చీర కుర్చీలు వచ్చేసి చాలా పెద్దగా కనిపిస్తాయి. అందుకనేసి దీన్ని ట్రై చేద్దాము. యాక్చువల్లీ అయితే ప్రీ ప్లేటింగ్ నార్మల్లీ దేనికి చేస్తారు అనేసి అంటే పట్టు శారీస్కి చేస్తారు. సో అవి నార్మల్గానే బాగుంటాయి, స్టేబుల్గా ఉంటాయి. సో మనం ప్రీ ప్లేటింగ్ చేసి దాని మీద ఒకసారి ఐరన్ చేయగానే అవి అలా పడి ఉంటాయి అన్నమాట, చెదరకుండా. కానీ ఇవి అలా కావు కదా. సో ఇవి సెమినెట్టెడ్ ఉంటాయి కాబట్టి సో మనం ఎంత అరేంజ్ చేసినా సరే అవి స్టేబుల్గా ఉండవు అండ్ ఒకటి అటు ఇటు అవుతూ ఉంటుంది. అండ్ దీంతో పాటు ఈ శారీకి వచ్చేసి లేస్ ఉండడం వల్ల లేస్ బరువు ఉంటుంది కదా, సో శారీ మొత్తం లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ బార్డర్కి వచ్చేసరికి కొంచెం వెయిట్ ఉండేసరికి అది అటే పడిపోతూ ఉంటుంది అనమాట. సో దీన్ని నేను 2 సార్లు కట్టుకోవడానికి ట్రై చేశాను, బట్ స్టిల్ నాకు అదే ప్రాబ్లం అనమాట. సో అందుకే నేను పళ్ళు వేసుకోను శారీస్కి, ఎందుకంటే నాకు అది రాదు అండ్ ఉండదు కూడా ప్రాపర్గా. సో అందుకనేసి నేను ఒక పళ్ళు ప్రిఫర్ చేస్తాను. సో నేను వచ్చేసి ఇక్కడ మా ఇంట్లో మా రూమ్లో దండం ఉంటుంది అనమాట, బట్టలు ఆరేసేది. సో దాని మీద పెట్టేసి సో నాకు ఎంత లెంతిలో కావాలి పళ్ళు కుర్చీలు అనేసి పెట్టేసుకున్నాను. సో మన అరచేయి అంతా ఉంటుంది కదా, సో నార్మల్ చిన్న కుర్చీలు అయితే చాలా బాగుంటుంది. సో దానికి వేసి క్లిప్స్ పెట్టేసి దండానికి వేసి క్లిప్ పెట్టేసి ఇలా నాకు ఏ లెంత్ కావాలో పెట్టేశాను. అండ్ ఇది వచ్చేసి కొంచెం అదేమంటారు సింథటిక్ సంథింగ్ ఏదో క్లాత్ కదా, సో ఐరన్ పెట్టగానే అలా దగ్గరకు వచ్చేస్తారు అనమాట. ప్లాస్టిక్ ఎలా వేడికి దగ్గర అయిపోతుంది, సో ఈ క్లాత్ కూడా అలా అయిపోతుంది అనమాట. అందుకనేసి సేఫ్టీ కోసం అనేసి నేను దానిపైన ఇంకొక దుప్పటి పెట్టి ఇంకో బ్లాంకెట్ పెట్టి ఐరన్ చేశాను. సో అది అవ్వలేదు, అందుకే నేను ఐరన్ బాక్స్ని మొత్తం ఆఫ్ చేసేసి చిన్నగా కొంచెం వేడి ఉన్నప్పుడే పెట్టి ఐరన్ చేశాను అనమాట. జస్ట్ ఇలా పెట్టి ఇలా తీసేసాను. సో అది ఐరన్ అయిపోయింది. సో పళ్ళు కుచ్చులు అయిపోయాయి కాబట్టి దాన్ని తీసి పక్కకు పెట్టేశాను. అండ్ దాని తర్వాత చీర కుచ్చులు కిందికి వస్తాయి కదా, సో అవన్నమాట. సో ఇక్కడ చూడండి నేను పెట్టేటప్పుడు అవి ఎట్లా వెళ్ళిపోతున్నాయో. సో ఈ సారీకి వచ్చేసి ఇదే ప్రాబ్లం అనమాట. అండ్ నార్మల్గా ఏ సారికైనా అదే ప్రాబ్లం ఉంటుంది. కానీ మమ్మీ వాళ్ళు ఎట్లా కట్టుకుంటారంటే మా మమ్మీ జస్ట్ సెకండ్స్లో అట్లా కట్టేస్తుంది. సో నాకు షాక్ అనిపిస్తుంది. అయినా సరే మమ్మీ వాళ్ళు రెగ్యులర్గా కట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి అలవాటు. అండ్ వాళ్ళు కట్టుకునే శారీస్ కూడా నార్మల్ జార్జెట్ శారీస్ ఉంటాయి కాబట్టి మనం ఎట్లా పెడితే అట్లా ఉండిపోతాయి. సో ఈ శారీస్ అట్లా ఉండవు కదా. సో నేను కింద చీర కుర్చీలకు కూడా సేమ్ అట్లనే పెట్టి ఒకసారి ఐరన్ చేస్తాను. సో దాని తర్వాత ఇలా ప్రీ ప్లేటింగ్ చేసేస్తాను అనమాట. సో ఈ సారీ ఎటు ఉండట్లేదు, ఒక సైడ్ పెడితే ఇంకొక సైడ్ జారిపోతూ ఉంది, అందుకే ఇలా పెట్టేస్తాను. సో నాకేం ఐడియా వచ్చింది అనేసి అంటే ప్రీ ప్లేటింగ్ చేసే ముందు, సో సారీ కట్టుకునే ముందు రోజు 10 నిమిషాల మధ్య కాదు అనేసి అనుకుంటే మంచిగా అట్లా చీర కుర్చీలు ఇంకా కింద కుర్చీలు పెట్టేసుకొని కొంచెం అంతా ఐరన్ చేసేసుకొని పక్కకు పెట్టుకుంటే మార్నింగ్ లేసి ఒక 5 మినిట్స్లో అట్లా చీర కట్టుకోవచ్చు అనమాట. సో ఎట్లా అంటే 5 మినిట్స్ శారీస్ ఉంటాయి కదా, సో అలా అనిపించింది. సో ఈ సారీ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇట్లా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బై.